హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ దప్పలం, చామదుంపలతో ఈజీగా టేస్టీగా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మన ఈ వీడియోని చూస్తున్న కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగానే చూడొచ్చు. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా సెట్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మనం వంటలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 kg వరకు చామదుంపల్ని తీసుకున్నానండి. చామదుంపలకు పొట్టు తీసేసి వాటిని వాటర్తో క్లీన్ చేసి 2-3 సార్లు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అవ్వగానే అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకొని అందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత సరిపడా ఉప్పును వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులోకి 3 మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చామగడ్డల పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను. పసుపుని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 2 టీ స్పూన్ల కారం తీసుకున్నానండి. కారం ఎక్కువ తినేవారు కొంచెం కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పులుసు కాబట్టి మనకు కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా ఏం కారం అనిపించదు. ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న చామదుంపలను ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. ఇక్కడ పులుసు కొరకు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టానండి. తర్వాత మూత తీసి చూడాలి. మూత తీసి చూస్తే ఆయిల్ అంతా బయటికి సపరేట్ అవుతుంది. అదే సమయంలో మనం ఇందాక తీసి పెట్టుకున్న చింతపులుసును ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒకసారి మనము ఉప్పు చెక్ చేసుకోవాలండి. కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు తగ్గినట్టు అనిపించింది. నేను కొంచెం ఉప్పుని యాడ్ చేసుకున్నాను. ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును వేసుకోవాలి. వేసుకున్నాక కుక్కర్ మూతకి రబ్బర్ పెట్టి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్కి విజిల్ని పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేయాలి. తర్వాత ఈ గ్యాప్లో మనము హోల్ గరం మసాలాను తీసుకొని రోట్లోకి వేసి సన్న పౌడర్లా చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ దప్పలం చేస్తున్నాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ బియ్యాన్ని తీసుకొని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకొని దాన్ని మనం మిక్సీకి వేసుకోవాలి. ఈ గరం మసాలా ఈ బియ్యాన్ని మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా లిక్విడ్గా ఫామ్ అవుతుంది. తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఇందులో ఇందాక చేసి పెట్టుకున్న బియ్యం మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇందాక చేసి పెట్టుకున్న బియ్యం మిశ్రమాన్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. బియ్యం మిశ్రమాన్ని వేయడం వల్ల మన గ్రేవీ అనేది చాలా రుచిగా ఉంటుంది. మన అమ్మమ్మల కాలం నాటి వంట అండి. అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసుకొని తినేవారు ఆ కాలంలో. మా మదర్ చెప్పింది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. నేను చేసిన కాబట్టి మీకు చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టండి. చూడండి, కర్రీ అనేది దగ్గర పడుతుంది. తర్వాత కొత్తిమీర కొంచెం అల్లుకొని డిష్ అవుట్ చేసుకొని దీన్ని వేడివేడి రైస్లో కానీ పుల్కాతో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వంట మీ వరకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.